మహిమోన్నతుడు అయిన మా తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. ఈ దినము మేము మీ సముఖములో ఉన్నాం, మమ్మను కనికరించండి. అయితే ఈ దినం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. Lord thy God will set thee on high above all nations of the earth. तो वह तुझ पृथ्वी की सब जातियों में శ్రేష్ఠ కరేగా. అవునండి, దేవుడు భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే మనం హెచ్చించేవాడు. ఎవరిని? ఆయన నమ్ముకున్న వారిని, ఆయనకు లోబడిన వారిని, ఆయన చెప్పినట్లుగా చేసేవారిని ఆయన వదిలిపెట్టడు. అది చాలా అవసరమైంది. అయితే జనములన్నిటిలో కూడా ఏం చేస్తాడు? హెచ్చిస్తాడట. ప్రత్యేకమైన వ్యక్తులుగా చేస్తాడు. ద్వితీయోపదేశ కాండం 26:19 తాను సృజించిన సమస్త జనుల కంటే నీ కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉండు నిమిత్తము. అయితే యెహోవా ఈ దినమున ప్రకటించాడు, ఆయన ప్రతిష్టమైన జనం, ఆయనకు సమర్పించుకున్న జనం, ఆయన చెప్పినట్టుగా చేసే జనం. అది అవసరమైంది. అయితే ఆ రీతిగా మనం జీవించి ఆయన నామాన్ని గణపరచాల. ప్రార్థన చేసుకుందాం. ప్రతిష్ఠించబడిన జనాంగము కొరకు మీరు నాయనా చేసిన కార్యాలు బట్టి వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ కనికరించండి. మీ దయగల హస్తం వారి మీద ఉంచండి. వారి సమస్యలన్నీ పరిష్కారం చేయండి. నీ పరలోకపు దీవుల చేత నింపి ముందుకు సాగింపచేయమని, కనికరించి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.